చాలా సంవత్సరాల క్రితం ఒక అడవిలో కన్నప్ప అనే వేటగాడు జీవించేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి వేటాడి తన జీవితం గడిపేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు అతనికి ఒక పాత ఆలయం కనిపించింది. ఆ ఆలయంలో ఒక శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని చూసిన వెంటనే అతని హృదయంలో ఒక ప్రత్యేకమైన భక్తి పుట్టింది. అప్పటి నుండి ప్రతిరోజు అక్కడికి వచ్చి శివయ్యను పూజించేవాడు. కానీ కన్నప్పకు పూజా విధానాలు తెలియవు. అతనికి మంత్రాలు కూడా తెలియవు. అతను తన హృదయంతోనే పూజ చేసేవాడు. అడవిలో నీళ్లు తీసుకురావటానికి పాత్రలు లేక తన నోటితోనే నీరు తీసుకొని వచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసేవాడు. వేటలో దొరికిన మాంసాన్ని శివయ్యకు నైవేద్యంగా పెట్టేవాడు. ఇది చూసిన అక్కడ పూజారి ఆశ్చర్యపోయాడు. అతనికి కోపం కూడా వచ్చింది. కానీ శివయ్య మాత్రం ఆ భక్తిని ప్రేమగా చూస్తున్నాడు. ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. శివలింగం కంటి నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన కన్నప్ప బాగా భయపడ్డాడు. శివయ్యకు ఏమైంది అని ఆందోళన పడిపోయాడు. అతను వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. శివయ్య కంటికి గాయం అయ్యిందని భావించి తన కంటిని తీసి శివలింగానికి పెట్టాడు. అలా చేసిన వెంటనే రక్తం ఆగిపోయింది. కానీ కొద్దిసేపటి తర్వాత మరో కన్ను నుండి కూడా రక్తం కారడం ప్రారంభమైంది. అప్పుడు కన్నప్ప మరో గొప్ప నిర్ణయం తన రెండో కంటిని కూడా శివయ్య కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ రెండో కన్ను తీసిన తర్వాత శివలింగం ఎక్కడ ఉందో తనకు కనిపించదు. అందుకే తన కాలును శివలింగం మీద పెట్టి గుర్తుపెట్టుకున్నాడు. ఆ తర్వాత తన రెండో కంటిని తీసేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యాడు. శివయ్య అతని చేతిని ఆపి, కన్నప్ప, నీ భక్తి నాకు ఎంతో ప్రియమైనది. నీలాంటి నిజమైన భక్తుడు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు అని చెప్పాడు. ఆ తర్వాత శివయ్య అతనికి మోక్షం ఇచ్చాడు. భక్తి అంటే మన హృదయంలోని నిజమైన ప్రేమ. మనస్ఫూర్తిగా శివయ్యను ప్రార్థిస్తే అతను ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఓం నమః శివాయ. మరిన్ని భక్తి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఈ కథను విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.